ఈరోజు ఎపిసోడ్లో మూడు అంశాలు. 1 చెఫ్ సంజయ్ గారు, 2 ఇమాన్యుయల్ వాళ్ళ కామెడీ, 3 కళ్యాణ్ వర్సెస్ తనూజ. ఇంక స్టార్ట్ చేద్దాం, స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో యాజ్ యూజువల్గా ముందు మీరు వీడియో లైక్ చేసి చూడండి, దాని తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అక్కడే ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కొట్టండి, ఈజీయే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. మనం ఫస్ట్ థర్డ్ పాయింట్తో మొదలెడదాం. ఎందుకంటే తరతరాల ఎదురు చూపులో నాకు తెలిసి ఆ టాస్క్లో తనుజ గారు గెలిచినప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయిన సాంగ్ ఇదే ఉంటుంది, కసిగా అని చెప్పి ఆ బీజిఎం ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళందరికీ తనుజ గారు కనెక్ట్ అయ్యారు. ఆవిడలో ఓ జెన్యూనిటీనో ఏదో ఒకటి చూశారు. కానీ తనుజ ఎందుకు విన్నరు అని ఒక 2-3 రీజన్స్ కామెంట్ చేయండి అంటే ఎక్కువ రీజన్లు ఉండేవి కాదు. వాళ్ళు డిఫెండింగ్ కూడా చేసుకునే సిచ్యువేషన్లు ఉండేవాళ్ళు. అలాంటి వారి ఆశలకి, వారి ఆశయానికి ఈవిడ ఊపిరి పోసారు ఈ విజయంతో. అది ఎలాంటి విజయం? ఎవరైతే 2లో ఉంటారు, 1లో ఉంటారు అనుకున్నారో కళ్యాణ్ తన మీద గెలిచిన విజయం ఇది. ఒక ప్రీ ఫినాలీలా జరిగింది ఇది. ఈ విజయంలో ఆబ్వియస్గా కొన్ని బొక్కలు ఎతుకుతూ ఉంటారు కానీ బట్ ఇందులో బొక్కలు ఎతకడానికి వంకలు పెట్టడానికి లేదబ్బా. ఇది బిగ్ బాస్ టీము కావాలని చేసి తనకేదో న్యాయం చేద్దామని ఎవరు వస్తారో కూడా తెలియదు. వాళ్ళు ముందే టాస్క్ ప్రిపేర్ చేశారు. అలాగే ఈ టాస్క్ సింపుల్ టాస్క్ కాదు, ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంటే ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా బ్రెయిన్ వాడారు. ఆ ఫిజికల్ దాంట్లో 1-2 ఇన్పుట్స్ ఈవెన్ కళ్యాణ్కి కూడా కొంతమంది చెప్పారు, ఓకే ఇది చూసుకో అది చూసుకో అని చెప్పి. ఇది ఎప్పుడు జనరల్గా జరిగేది కానీ కీలకమైన టైం వచ్చేప్పటికి దివ్య అందరినీ ఆపేమని చెప్పారు. అది మనం చూపించలేదు కానీ బట్ మీరు చూస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అందరూ సైలెంట్గా ఉంటారు. ఆవిడ గెలిచారు. ఇది దీన్ని అదృష్టమనో ఇంకోటనో తీసిపారేయడానికి మాత్రం లేదు. సూపర్ ఆడారు. ఆవిడ ఎప్పటి నుంచో ఈ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు అన్న మాట కోసం ఆవిడ చెవులు అదే ఆ మాట వినడానికి ఎదురు చూస్తున్నాయి. ఆవిడకన్నా ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ ఈ మాట వినడానికి ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ మాటలు వచ్చినాయి. అందులో గ్రూప్ టాస్క్ లైక్ కళ్యాణ్ తనుజ కలిసి ఆడినప్పుడు అలాంటప్పుడు వచ్చినాయి. బట్ ఈ విజయం ఏదైతే ఉందో తన కష్టార్జితం, తన సొంతం, తను గర్వంగా చెప్పుకోదగ్గ విజయం. ఇదే విజయరా అంటే దీనికి మించిన విజయం. రాణి కాదు తనుజ, మహారాణి అని చెప్పి లైవ్లో తనుజ గారి కెప్టెన్ కూడా అయ్యారు, చూపించారు. అందులో ఆవిడ స్కిల్స్, ఆవిడ సహనం, ఆవిడ ఇది ఉంది, మనకు సరిగ్గా చూపించలేదు కానీ బట్ ఆవిడ అల్టిమేట్గా ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం క్వీన్ అయ్యారు. ఇంకొక ఆనందంగా విధి అంత విచిత్రమైందో చూడండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కెప్టెన్ అవడానికి. 5వ వారం ఎట్లాగైనా అవ్వాలన్నారు, తన ఫేవరెట్ నెంబర్ అన్నారు. 6, 7, 8 నెంబర్లు గడిచిపోతూ ఉన్నాయి, చివరి దాకా వస్తున్నారు. ప్రతిసారి ఓటమి విక్రిస్తూ ఉంది. కానీ పట్టువదలని విక్రమార్కురాల్లాగా ప్రతి వారం ఓడిపోవటం, దాని తర్వాత రోజు లేచి మళ్ళీ తను మోటివేట్ చేసుకొని మళ్ళీ రంగంలోకి దూకటం, మళ్ళీ తన 100% ఇవ్వటం, మళ్ళీ కంటెంట్ రావటం, మళ్ళీ చివరి దాకా రావటం, మళ్ళీ ఏదో ఒకటి జరిగి మళ్ళీ ఓడిపోవటం, మళ్ళీ కాసేపు ఏడ్చి తన బాధను దిగమించుకొని మళ్ళీ తర్వాత వారం మళ్ళీ అదే స్టోరీ. తన లక్కీ నెంబర్స్ అనుకున్నారు, 5 అనుకున్నారు, 9 అనుకున్నారు, ఏది వర్కౌట్ అలా. ఇది ఎంత విచిత్రమైందంటే ఎలాంటి వారం కెప్టెన్ అయ్యారో చూడండి. ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కెప్టెన్ అవటం అంటే అసలు అది నిజంగా ఒక అదృష్టం. ఫ్యామిలీ వచ్చినప్పుడు మన హౌస్లో ఉండటమే అదృష్టం అంటే ఆ టైంకి మనం కెప్టెన్ అవటం ఇంకా అదృష్టం. గొప్ప ప్రౌడ్ ఫీలింగ్. ఎవరు వచ్చినా కెప్టెన్ అయ్యామమ్మ, కెప్టెన్ అయ్యా ప్రతి ఒక్కరికి. అసలు ముందు ఫ్యామిలీకి ఆ బ్యాడ్జ్ చూపించుకోవచ్చు. వచ్చిన ఫ్యామిలీకి ఆ బ్యాడ్జ్ తీసి వాళ్ళ మదర్ కానీ ఎవరైనా వస్తే, సిస్టర్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టచ్చు. అంతే మామ. ఎప్పుడైనా సరే మన కష్టం మనం పడాలి, ప్రకృతి చూసుకుంటుంది, అన్నీ దానంతటా సెట్ అవుతాయి ఆ టైంకి. అది సో ఎవరు వంక పెట్టలేని విజయం. అది ఒక ప్రత్యర్థి తనకన్నా కొంచెం అన్ని విషయాల్లోనూ, సామర్థ్యంలోనూ, అన్నింటిలోనూ ఎక్కువగా ఉన్నవాడు. అలాంటి ప్రత్యర్థిని ఓడించడం మామూలు విషయం కాదు. నిజంగా తనుజ గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్కి ఈ విజయం అసలు సూపర్ డూపర్గా దోహదపడుతుంది, నెచ్చిపోవచ్చు. సో ఫైనల్ 4 రసవత్తరంగా సాగింది. ఆల్మోస్ట్ వన్ సైడెడ్గా ఉన్నది ఇంకొంచెం వన్ సైడెడ్ అవుతుందా అంటే చెప్పలేము. ఇలాంటి విజయాలు 2-3 మళ్ళీ కళ్యాణ్ పలకరిస్తే మ్యాటర్ కొంచెం టర్న్ అవ్వచ్చు, టేబుల్స్ కొంచెం ట్విస్ట్ అవ్వచ్చు. సో మనం టఫ్ ఫైట్ కోసం ఎదురు చూద్దాం. యాజ్ ఏ ఆడియన్స్గా, బిగ్ బాస్ ఫ్యాన్స్గా నేనైతే బిగ్ బాస్ ఫ్యాన్గా ఇంకొంచెం టఫ్ ఫైట్ ఉండాలని కోరుకుంటా. వన్ సైడ్ అవ్వాలని కోరుకోను. ఇంకా 2-3 వారాలు ఉంది, లెట్స్ సీ. సో ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే వీడియోని ఇప్పుడైనా లైక్ చేయండి, చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రేపు కెప్టెన్ అయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ చూసిన తర్వాత ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం.
ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఎపిసోడ్ ఇంకా షార్ట్గానే ఉంటుంది దీని రివ్యూ. సంజయ్ గారిది, నెక్స్ట్ ఇమాన్యుయల్ది, వీళ్ళ గురించి మాట్లాడతాను. ఇంకొక విషయం ఇక్కడే చెప్పేస్తుంది ఏంటంటే, బిగ్ బాస్కి మనం కళ్యాణ్ ముద్దు బిడ్డనో, తనుజ ముద్దు బిడ్డనో, వాళ్ళ ముద్దు బిడ్డనో, వీళ్ళు ముద్దు బిడ్డనో అనుకుంటాం సిచ్యువేషన్ తగ్గట్టు. బట్ మనందరికీ లోపల తెలిసింది ఏంటంటే, మనం బయటకు ఎన్ని మాట్లాడినా బిగ్ బాస్కి వాళ్ళు వీళ్ళు ముద్దు బిడ్డలు ఉండరు బాస్. బిగ్ బాస్కి టీఆర్పీనే ముద్దు బిడ్డ. టీఆర్పీ రావాలంటే ఏం చేయాలి? టీఆర్పీ రావాలంటే ఒక కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ని తీసుకురావాలంటే తీసుకురండి. దాని గురించి షో మీద నెగిటివ్గా మాట్లాడుకుంటారంటే అనవసరం మనకి. అది టీఆర్పీ రావాలంటే కంటెస్టెంట్ని పలానా కంటెస్టెంట్ తొక్కేయండి కంటెస్టెంట్ని, టీఆర్పీ వస్తుంది. టీఆర్పీ రావాలంటే పలానా కంటెస్టెంట్ని లేపండి, టీఆర్పీ వస్తుంది. సో బిగ్ బాస్కి టీఆర్పీనే ముద్దు బిడ్డ. ఆ టీఆర్పీ కోసం ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. తనుజాని గెలిపిద్దామనో, కళ్యాణ్ గెలిపిద్దామనో, తనుజాని తొక్కేద్దామనో, డెమోని తొక్కేద్దామనో అనుకోవచ్చు, కానీ ఆల్ పార్ట్ ఆఫ్ టీఆర్పీ గేమ్ ఓన్లీ. లోపల మనకి ఈ విషయం తెలుసు కానీ బట్ సమ్హో అవి చూసినప్పుడు ఆ ఎమోషన్స్కి మనం ట్రిగ్గర్ అయ్యి ఓకే వీళ్ళు కొంచెం బయాస్డ్గా ఉంటారు. అగైన్ దట్ పార్ట్ ఆఫ్ టీఆర్పీ ఓన్లీ. బయాస్డ్గా ఉండకండి అని మనం చెప్తాం, బట్ వాళ్ళకి టీఆర్పీ మెయిన్ కాబట్టి ఆ టీఆర్పీ కోసమే వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు. సో ఇది మొత్తానికి ఎవరికో ఫేవర్గా ఉండాలి, ఫేవర్ చేయాలి అని పెట్టిన టాస్కులు కాదు. జనరల్గా అందరికీ న్యాయం జరిగేలా పెట్టిన టాస్కులే. ఆవిడ సొంతంగా గెలుచుకున్నారు. సో ఇది టీఆర్పీ కోసం చేసిన స్టంట్సే తప్పితే ఇంకోటి కాదు. ఏం చేసినా కూడా ఇది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. సో చెఫ్ సంజయ్ గారు వచ్చారు. ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీ. ముఖ్యంగా వాళ్ళతో పనిచేసి అన్న లాస్ట్ సీజన్ ఏదైతే ఉందో కుక్ విత్ జాతిరత్నాలు, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ. తనుజ గారు కానీ, ఇమాన్యుయల్ కానీ, నెక్స్ట్ రీతు కానీ. సో ఆయన కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. అందులో ఏంటంటే సుమన్ అన్నకి ఏదో సాంబార్ అనుకున్నా అదొక సర్ప్రైజింగ్ సాంబార్, బట్ ఆయన ఆవకాయ బద్ద యాడ్ చేశాడు. సో అలా ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఆయనలో ఉన్న ఒక్కొక్కటి బయట తీసుకొచ్చారు. సూపరు. నెక్స్ట్ తనుజ సంబంధాల కోసం ఆయనకి ఫోన్స్ వస్తున్నాయంట, క్యూట్గా ఉంటారని చెప్పారు. తను నవ్వితే అందరికీ నవ్వు వస్తుంది, తను ఏడిస్తే నేను ఏడిస్తుంది మా ఆవిడ జరుగుతుంది. సో వెరీ లవబుల్ పర్సన్ అన్నట్టు చెప్పారనమాట. దాని తర్వాత డెమాన్, బాహుబలి లాంటి పర్సనాలిటీ, ఇది లైవ్లో మిస్ అయినట్టుంది. బాహుబలి లాంటి పర్సనాలిటీ, షారుఖ్ ఖాన్ లాంటి లవ్ కావాలి, నవ్వు కావాలి, అంతేగాని దేవదాసులా కాదు. అంటే ఆయన ఏం చెప్తానంటే ఇండైరెక్ట్గా ఇసుక్కోక సామే గౌరవపడకండి, అది కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి తప్పితే ఇలా ఉండకూడదు గొడవగా అని చెప్పి. దాని తర్వాత ఇమాన్యుయల్ని బాగా కంపేర్ చేశారు, టెడ్డీ అండ్ బేర్. సో అందరికీ నైట్ హగ్ చేసుకోవడానికి కానీ నవ్వుకోవడానికి కానీ టెడ్డీలా ఉంటాడు. అదే టాస్కుల విషయంకి వస్తే మాత్రం కథన రంగంలో కుమ్మేస్తాడు అన్న విధంగా చెప్పారు. మీరు గమనిస్తే నేను నైట్ మిడ్ నైట్ టాక్స్ అని చెప్పాను, ఎన్ని ఏరు కొన్ని లేపేస్తారని చెప్పి. ఇక్కడ కళ్యాణ్ కూడా బాగానే పొగుడతారు, బట్ సంభవ్ కళ్యాణ్ లేపేశారు. సో కళ్యాణ్కి హెల్ప్ చేస్తున్నాడు బిగ్ బాస్ అనుకున్న టైంలో కళ్యాణ్ ఫుటేజ్ ఎందుకు లేపేస్తారు? అంతే, వాళ్ళకి సరిపోతే లేపేయటం ఒకళ్ళని. సో ఇంకా భోజనాలు తీసుకొచ్చారు, వాళ్ళకి వండి పెట్టడానికి చూశారు. అందరి కంటెస్టెంట్స్లోనూ ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఒకటి ఉండేది ఏంటంటే, ఫుడ్ దగ్గరికి వచ్చేవాటికి మనం పక్కన వాళ్ళు తినకుండా మనం తింటా ఉంటే దిగదు ముద్ద. అక్కడ ఉన్న రాజుల పరిస్థితి కూడా అంతే, దిగట్లేదు. ఎందుకంటే వాళ్ళు మనం ఒకేలాగా ఉన్నాం, ఈ హౌస్లో ఒకటేలాగా ముందుకెళ్తా ఉన్నాం, బట్ వాళ్ళకి లేని ఫుడ్ మనం తింటా ఉంటే అది ఇంత లగ్జరియస్గా తినాలంటే. సో వాళ్ళు పంచారు, వాళ్ళకి వీళ్ళు దొంగతనం చేసుకున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. చెఫ్ కళ్ళు కప్పి మనం తీసుకొచ్చామంటే లేదు, వాళ్ళకి తెలుసు వీళ్ళు తీసేసుకుంటున్నారు, సైడ్ చేస్తున్నారని చెప్పి. బట్ చూసి చూడనట్టు ఉంటారు. బిగ్ బాస్ టీం కూడా అదే చెప్తారు, చూసి చూడనట్టు వదిలేయండి, కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టు నటించండి, వదిలేయండి అని చెప్పి. సో మొత్తానికి అందరూ ఫుడ్ షేర్ చేసుకున్నారు. ఈ ఎంటైర్ థింగ్లో నాకు ఒకటే నచ్చలేదు, నేను మిడ్ నైట్ టాక్స్లో చెప్పాను, కింద కూర్చోబెట్టి భోజనం పెట్టడం నాకు నచ్చల, విలేజర్స్ అని చెప్పి. అంటే ఇక్కడే మనం ఒకటి క్రియేట్ చేస్తున్నామేమో. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా యంగ్స్టర్స్ వీళ్ళందరూ చూస్తున్నప్పుడు అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. మరి ఏంటంటారు, పూల్లో పెట్టి లేదంటే మనం కూర్చునే టేబుల్స్ మీద అంత ఇదిగా పెట్టకపోయినా అట్లీస్ట్ ఒక బేసిక్ మర్యాద అలాంటి రెస్పెక్ట్ని ఇచ్చి పెట్టాల్సిందేమో అనిపించింది. సో ఇంకొక టేబుల్ లాంటిది వేసి టేబుల్ మీద పెట్టుంటే బాగుండేది. మరీ కింద కూర్చోబెట్టకుండా మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అన్న విధంగా అనిపించింది నాకు. తక్కువగా చూపించాలి అంటే మరీ ఇంత తగ్గించి చూపించాల్సిన అవసరం లేదు కదా. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తగ్గించి చూపించడం వేరు, తక్కువగా చూపించడం వేరు. మీరు లెవెల్ తగ్గించి చూపించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన టేబుల్ వేస్తే బాగుంటుంది. ఇది తక్కువగా చూసినట్టు డీకి నాకు కొంచెం బాగా నచ్చల. సో ఇంకా మాటలు కామెడీ ఇవన్నీ ఉన్నాయి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. కానీ దాని తర్వాత డెమోన్ ఒక సైడ్ ఫీల్ అవుతుంటాడు, క్యారెక్టర్స్ ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే రాణులు ఇచ్చారు కదా, సో దానికోసం ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే తనుజ మరి నా బాధ నేనెవరితో చెప్పుకోవాలరా అంటే, నాకు ఎప్పుడు ఏమి ఇవ్వట్లేదు కదంటే, మరి నాకు ఎప్పుడు ఏమి ఇవ్వట్లేదు కదా, అందుకని నీకు చెప్పుకుంటున్నానే ఇద్దరు ఏడుస్తారు. అంటే వీళ్ళకి ఒక సీక్రెట్ టాస్క్ అని కానీ, ఒక టాస్క్లో మేజర్ క్యారెక్టర్ అని కానీ,
అంటే మన సంజన గారికి, మాధురి గారికి ఇచ్చారు, సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. అలా వీళ్ళకి ఏం అవ్వట్లేదు. ముఖ్యంగా డిమాండ్ బాగా ఫీల్ అవుతున్నాడు, తన టాలెంట్ తగ్గ గుర్తింపు రావట్లేదని చెప్పి, వచ్చిన అవకాశాలను ఇవ్వట్లేదు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్, వీళ్ళు ఇంకా ధర్నా ప్లాన్ చేస్తారు. ధర్నా ప్లాన్ చేసి మన ఈరోజు ధర్నా చేద్దాం, ఇంకా పనులు చేయొద్దు, మనల్ని సమానంగా చూసుకునేలా చేద్దాం అని చెప్పి. ఎందుకు ఇంత దాన్ని ఒడిగట్టారంటే సింపుల్ లాజిక్. నేను అనుకుంటానే ఉన్నా, నేనుంటే కనుక ఇదే ఏదో ఒకటి చేసేవాడు నేను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అలాగే అవుట్ ఆఫ్ ద రేసు. వీళ్ళు ఏం చేసినా వీళ్ళ పిల్లకలు వాళ్ళ చేతిలో లేవు. సో ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, వాళ్ళు ఏమీ చేయలేరు రాజులు. వీళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్ కాబట్టి. కానీ కమాండర్స్ అలా చేయలేరు. కమాండర్స్ అలా చేసినప్పుడు రాజులు వాళ్ళని నియంత్రించవచ్చు. మీకు ఇంకా మిమ్మల్ని మేమే సెలెక్ట్ చేయాల్సి రావచ్చు, మరి చూసుకోండి కెప్టెన్సీ కంటెండర్స్ దాంట్లో అని చెప్పి బెదిరించవచ్చు. కానీ ప్రజలు బెదిరించడానికి లేదు. అందుకని వాళ్ళు ఇంకొక ఆట ఆడుకున్నారు, మామూలుగా చేయలేదు. 3 రోజులు వీళ్ళెవ్వరూ గుర్తించట్లేదబ్బా. ఇదో బాధ. ఏంటంటే మనం టాస్క్లు ఆడే వాళ్ళ గురించి హైగా చెప్పుకుంటాం, గెలిచిన వాళ్ళ కోసం ఇంకా హైగా చెప్పుకుంటాం. కానీ 3 రోజులు ఇమాన్యుల్ కానీ, సుమనన్ కానీ, భరణి గారు కానీ, కిచెన్లో కానీ, గౌరవ్ కానీ కిచెన్లో నలిగిపోయారు. మామూలుగా కాదు, గిన్నెలు కడుగుతా, వంటలు చేస్తా, అది మామూలు వంటలు కూడా కాదు, స్పెషల్ ఐటమ్స్ చేస్తానే ఉన్నారు. అఫ్కోర్స్ సంజన గారు కానీ, తనూజ గారు కానీ ఇద్దరు హెల్ప్ చేశారు. బట్ వీళ్ళకి ఇది తప్పితే ఇంకేమీ జరగల. చేస్తానే ఉన్నారు, వండుతానే ఉన్నారు. గుర్తించరు ఎవరు ఇది. ఎందుకంటే అవసరం లేని ఇది. ఆ కిచెన్లో వంట చేయడం వల్ల గొడవలు ఈ నెగిటివ్ అవడం తప్పితే పాజిటివిటీ వచ్చి విన్ అయిన వాళ్ళు మాత్రం ఈ తెలుగు బిగ్ బాస్లో కనిపించలేదు ఇప్పుడు దాకా నాకైతే మాత్రం. నెక్స్ట్ వాళ్ళని సార్ట్అవుట్ చేయడానికి వీళ్ళు తగ్గారు. ఎందుకంటే ప్రజలే ముఖ్యం కాబట్టి వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారని గమనించారు. రాజులు డిస్కషన్ చేసుకొని కొంచెం తగ్గారు. సేమ్ ఫుడ్ ఆఫర్ చేశారు, బానిసలుగా చూడమని చెప్పారు, అన్నీ చేశారు. అది కట్ చేస్తే కమాండోస్ అలిగారు, మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు, గుడ్ అడిగినందుకు మమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చారు, అది ఇది అని చెప్పి వాళ్ళు. మీరు పద్దాక మేము మిమ్మల్ని కమాండర్స్ సెలెక్ట్ చేసాం, మీకు ఆపర్చునిటీ ఇచ్చాం, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మొత్తానికి వాళ్ళ మధ్య కూడా సార్ట్అవుట్ అయింది. ఇదంతా చాలాసేపు జరిగింది. బాధ ఏంటంటే వీళ్ళకి ఇంకేం లేదు. 2 టాస్క్లను మినిమం పెట్టాల్సిందేమో, పెట్టలేదు. కెప్టెన్సీ టాస్క్ రేపటికి పెట్టుకున్నారు. సో సాగదీయటానికి ఇంకొంచెం సాగదీశారేమో అనిపించింది. మరి ఓవర్గా వేశారు ఎపిసోడ్లో, ఇంకంతమించి ఏం లేదు. చాలా పాయింట్ రాశా, నాకు అవసరం లేదు అనిపిస్తుంది ఎన్ని చదివి వినిపించడం. తనుజ దాక్కుని దొరికేసిందని కూడా రాసుకున్నా ఇందులో స్టార్ మార్కులు పెట్టి మరి. నెక్స్ట్ బిగ్ బాస్ రాణి రాజుల్లో ఇంక మీరు అంతా అనుభవించారు, బాగానే ఉంది. ఇప్పుడు ఒక హై టైము, లాస్ట్ అవకాశం, చివరి అవకాశం మీ స్థానాన్ని మీరు నిలబెట్టుకోవడానికి. రాజులకి చివరి అవకాశం స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, కమాండర్స్కి చివరి అవకాశం ఆ స్థానాన్ని కొట్టడానికి. అంటే ఇమ్యూనిటీకి దగ్గరగా ఉండేది రాజులు మాత్రమే. ఇది డే 1 నేను చెప్పా, వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. మహాయితీలలో ఒకళ్ళిద్దరు ఛాన్స్ ఉంటుందని. బట్ ఈ స్వాపింగ్ అంతా జరిగి ఎవరైతే చివరికి రాజురాణుల పొజిషన్లో ఉన్నారో వాళ్ళే. 3తో స్టార్ట్ అయితే చివరికి మిగిలింది ఒక్కళ్ళే. ఫస్ట్ బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన వాళ్ళు, మిగతా 2 స్వాప్ అయ్యారు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. మనం ఏం చేయలేము. సో ఇందులో రాజు వర్సెస్ కమాండ్ జరిగితే రాజు రాణులు వాళ్ళు చర్చించుకొని వాళ్ళలో ఎవరు ఈ పోటీకి వస్తారో చెప్పాలి అనగానే, నిఖిల్ మీ ఇష్టం, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, పాసిబిలిటీస్ అయితే మాత్రం 3 వస్తారండి, అంటే 3 వస్తారు, తనుజ, డెమోను, మ్యాక్సిమం అయితే కనుక తనుజనే రావచ్చు అని చెప్పి నిఖిల్ గెస్ చేసి చెప్తాడు. రీతి ఏం చెప్పిందంటే వీడు వదులుకోవడానికి లేడు, డెమోన్ వదులుకోవడానికి అసలు ఇదవడు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే కమాండర్స్ మధ్యలోనే డిస్కషన్ జరిగిద్ది, సో ఎంత తగ్గను నేను అని చెప్పి డెమోన్ అనుకున్నాడు. సో తనుజ ఫైట్ చేశాక చిరాకు వచ్చి వెళ్ళిపోద్ది ఏంటిది అని చెప్పి. కానీ పవన్ మాత్రం అలా ఉండడు. సో నాకైతే నేను వెళ్తే నాకు రిస్క్ అవుతుంది, తెలివిగా తప్పించుకుంది అమ్మాయి, నాకు రిస్క్ అవుతుంది, సో నువ్వు వెళ్ళు, నీకైతే 3లో ఎవరు వచ్చినా ఓకే ఉంటుంది కదా అని చెప్తే, సో 3 కలిసి డిస్కస్ చేసుకొని కళ్యాణ్ని దోశారు. కళ్యాణ్ చేసిన తప్పు ఏంటంటే నిన్ను వెళ్ళాల్సింది ఫస్ట్. నిన్ను వెళ్ళి నిఖిల్ మీద, డెమోన్ మీద ఆడి అక్కడ ఓడినా కూడా పెద్ద డ్యామేజ్ జరగదు. గెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్, మామూలు ఎలివేషన్ కాదు. నిఖిల్ మీద కానీ డెమోన్ మీద కానీ గెలిచుంటే ఈరోజు మనం ఏదైతే తనుజ కోసం మాట్లాడుకుంటామో ఆ రేంజ్లో అంతకన్నా మించే ఉండేది. సో కానీ ఎందుకంటే నేను టాస్క్ కూడా అలాంటి ఫిజికల్ టాస్క్, కానీ నేను ఆయన ఒక మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నాడు. సేమ్ సంథింగ్ కాంట్రడిక్షన్ ఆన్ ద అదర్ సైడ్. డెమోన్ వెళ్ళాల్సింది కాదు అది. ఎందుకంటే ఎప్పుడైతే దివ్య ముందుకు వచ్చిందో డెమోన్ వెనక తగ్గి సంజన గారిని, తనుజాని ముందుకు పంపించుంటే దివ్యతో వాళ్ళు తలపడేవాళ్ళు. అక్కడ వాళ్ళది రాంగ్ మూవే, ఇక్కడ వీళ్ళది రాంగ్ మూవే, ఇద్దరు రాంగ్ మూవ్స్ చేసుకున్నారన్న. అందుకని డెమోన్కి బొక్కపడినట్టు ఈ వారం సరిగ్గా ఆలోచించక, కళ్యాణ్కి బొక్కపడినట్టు ఈ వారం సరిగ్గా ఆలోచించక. సో కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడు. వాళ్ళని అడుగుతారనుకున్నారు, లేదు కమాండర్స్లో ఎవరు ఏ ఇద్దరు అవ్వాలన్నది ప్రజలు నిర్ణయించుకోవాలంటే ఆహా ఓహో అనుకున్నారు. సో 2 పేర్లు అడిగినప్పుడు చెప్పాలనుకున్నారు. డెమోన్ వెళ్ళి 7 వారాల నుంచి ప్రతి వారం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళే ఉండాలా, రాని వాళ్ళు ఉండాలా అంటే తనుజ పేరు చెప్తారని నాకు తెలుసు. తనుజ ఆడుతూనే ఉంది 7 వారాల నుంచి. డెమోన్కి బాగా నష్టం జరిగింది. ఇనిషియల్ వీక్స్ ఎక్కువ ఆడేసాడు, ఎక్కువ ఎక్స్పోజర్ అయిపోయి 2 సార్లు కెప్టెన్ అయిపోయి, 3 సార్లు ఆల్మోస్ట్ కెప్టెన్ అయిపోయి
అంతా జరిగేపాటికి ఇంకా అక్కడి నుంచి ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు? బలమైన ప్లేయర్కి ఎవరు ఇస్తారు? ఎవరు? ఇక్కడ డెమోన్ ఏమో అదే తనుజ ఏమో పాతగా అయింది తీకు అంటే పాతే కాదు, ప్రతిసారి కెప్టెన్ అవడానికి అడిగాను, సో ఎవ్రీ వీక్ నువ్వు కెప్టెన్ అయ్యమన్నారు, 7 వారాలు అయిపోయింది, 10వ వారం వచ్చేసింది, అయినా సరే నాకు ఛాన్స్ రావట్లేదు. తనుజ, నేను మొన్నటి విషయం నిన్నటి విషయం అలా కాదు, అదే లాస్ట్ వారాల విషయం చెప్పను. మొన్న డెమోన్ ఆడాడు, నిన్న డెమోన్ ఆడాడు, ఈరోజు నేను ఆడాలనుకుంటున్నా, ఫస్ట్ రౌండ్లో నేను తొందరగానే వచ్చేసాను, సో ఆడాలనుకున్నా, అది దృష్టిలో పెట్టుకోండి అని చెప్తే సంజనా గారు ఏమో లీస్ట్ ఛాన్స్ దొరికింది నాకే, సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే, ఈ అమ్మాయికి దివ్యకి అర్థమైపోయింది తనకి బాగా తన మీద కత్తి వేలాడుతుందని, నాకు ఛాన్సులు గీన్సులు కాదు, నాకు ఇమ్యూనిటీ కావాలి అని చెప్పి, ఇమ్యూనిటీ ప్లస్ అది. సో వీళ్ళందరూ ఓటింగ్ చేసుకుంటారు. ఓటింగ్ చేసుకుంటే తనుజకి ఎక్కువ ఓట్లు వస్తాయి. చివరికి ఇమాన్యుల్ ఫస్ట్ సంజన అండ్ దివ్య అన్న కూడా సంజన గారిని పక్కన పెట్టి తనుజకి ఓట్ చేస్తారు చివరికి. సో 4 ఓట్లు ఆల్మోస్ట్ తనుజకి పడిపోతాయి, దివ్యకి 3 ఓట్లు పడినట్టు. సో గౌరవ్ అనౌన్స్ చేస్తాడు అనమాట, తనుజ అండ్ దివ్య వస్తున్నారు అనగానే సంజన గారు అంటే కళ్యాణ్ అండ్ తనుజ గెట్ రెడీ అని అంటారు, మీకు బ్యాక్గ్రౌండ్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. డెమోన్ డిసప్పాయింట్ అవుతాడు, రీతి ఇట్స్ ఓకే అంటే ఇట్స్ నాట్ ఓకే రే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా మనం ఏం చేయలేం కదా అంటే, అందుకే లెట్ ద ఫైర్ బర్న్ అంటాడు. డైలాగులు తెలుగు అనుకున్న ఇంగ్లీష్ కూడా కొడతాడు మనోడు. గౌరవ్ వచ్చి నేను ఇచ్చాను ఆపర్చునిటీ ఏదో చెప్పాలనుకుంటారు, కానీ వీళ్ళందరూ వచ్చేస్తారు, చుట్టూ ముగిపోతారు. కళ్యాణ్ ఏం కాదులే ఆడో కదా అంటే, డెమోన్ ఆడటానికి వచ్చింది అని చెప్పి, బాబు ఇలా అన్నాం అనుకో స్లాంగ్ని కించపరిచినట్టు కాదు, మిగతా వాళ్ళు కూడా ఇది ఇమిటేషన్ అంతే, సరదాగా చేసేది, కించపరచడం అంటే డీగ్రేడింగ్ చేసేది. నాకన్నా తెలుగు భాషకి అంత గౌరవం ఇచ్చేసి తెలుగు అంత వచ్చిన వాళ్ళు అయితే నాకు తెలిసి, అంటే మీరు అందరితో కంపారిజన్ కాదు, కొంతమందితో కంపారిజన్లో. సో ఏంటో ఎందుకు కొన్ని విషయాలు అలా తీసుకుంటారు నాకు అర్థం కాదు. కొంతమంది తెలిసి నేను ఏం మాట్లాడుతున్నాను, అక్కడ ఏం లేదు, అంత గోదావరి స్లాంగ్ని డీగ్రేడ్ చేసి చాలా ఇదైంది. నాకు చాలామంది పంపించి అన్న దీని మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, ఒపీనియన్ చెప్పేది ఏం లేదు, నాకేం అనిపించలేదు టు బీ ఫ్రాంక్. నేను మాట్లాడకూడదు అనుకున్నా, వచ్చింది నాకు ఇప్పుడు. సో 7 వారాల నుంచి ఎవరు ఆడుతున్నారు అది అని చెప్పాను అంటే, కళ్యాణం సరే ఇంకేం చేస్తాం ఓటింగ్ కదా అంటే, ఆడవాళ్ళకి స్కోప్ ఇవ్వాలి కదా, ఇవ్వట్లేదు అని చెప్పి, ఆడనివ్వాలి కదా అని చెప్పి ఆయన బాధ అయింది. నిన్న చేసుకున్న పనే ఇది. నిన్న కానీ చేస్తుంటే కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునేవాడు ఈరోజు, నిన్న అక్కడికి వెళ్లకుండా ఉండుంటే. సో బర్నీ గారు 3 పడ్డాయి అనగానే దివ్య ఇమాన్యుల్ కూడా అంటే, సో నాకు తెలిసి తనుజ ఓటింగ్ కోసం అడుగుతున్నారు అనుకుంటున్నా. సో తనుజ వచ్చి డెమోన్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఏ రోజు ఆగిపోలేదు కదా, బాధపడకు అది అని చెప్పి, నిన్న ఆడావు మొన్న ఆడావు, ఈవినింగ్ ఇంకో గేమ్ కూడా పెట్టచ్చు చేరప్ప అన్నట్టు చెప్తారు. దానికి ముందు కూడా వీళ్ళు బాండింగ్ బాగానే ఉంటుంది, ఇప్పుడు బాగానే బాగుంటుంది. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్న విషయం సాటర్డే రోజు ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చెప్తారు ఏం చెప్తారు అన్నది ఇంపార్టెంట్. సో రేస్ ఆఫ్ గ్లోరీ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు ఇందులో. అది ఆ క్యూబ్స్ ఉన్నాయి, ఆ క్యూబ్స్ని ఫస్ట్ కొంచెం ఫిజికల్ పవర్ వాడి ఆ స్టిక్ని దూర్చి క్యూబ్స్ని తీసుకెళ్ళాలి. తర్వాత కూడా కొంచెం ఫిజికల్ పవరే, కొంచెం దాని తర్వాత మెంటల్గా స్టేబుల్గా ఉండి ఫోకస్డ్గా ఇంటెలిజెన్స్ వాడితే గెలిచేసే గేమే. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీనే. ఇందులో కళ్యాణ్కి ఏదో ఎక్కువ జరిగిద్ది, తనుజకి ఏదో తక్కువ జరిగిద్ది, కళ్యాణ్ యాజ్ ఎ బాయ్ తనకి అడ్వాంటేజ్ వచ్చింది, తిన అమ్మాయి కాబట్టి డిసడ్వాంటేజ్ అన్నట్లేదు. ఎందుకంటే ఇనిషియల్గా నెమ్మదిగా స్టార్ట్ చేసిన దాని తర్వాత కళ్యాణ్ ఈక్వల్గానే 3వ బాక్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. ఒక్క 5 సెకండ్స్ ఎంతో ఆ బాక్సుల దగ్గర పెట్టే దాంట్లో 5 to 10 సెకండ్స్ వెనకబడ్డారు. దాని తర్వాత మాత్రం ఇంకంతా ఈక్వల్గా ఉన్నట్టు. ఆ 10 సెకండ్స్ డిఫరెన్స్ని ఆవిడ తనుకున్న ఇంటెలిజెన్స్తో ఆవిడ కింద నుంచి పెట్టుకుంటూ వెళ్ళింది, మధ్యలో ఒకటి సరిపోతే పైన పెట్టుకొని మొత్తానికి మేనేజ్ చేశారు. టాస్క్ సింపుల్ టాస్కే, కొంచెం తెలివితేటలు వాడి ఏం పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం, ఆ కలర్స్ అన్ని ఒక సైడ్ రాకుండా ఉండాలంటే ఒక సైడ్ చూసుకుంటే సరిపోదు, అన్ని సైడ్లు చూసుకోవాలి. క్యూబ్ని అన్ని వైపులా తిప్పాలి, 4 ఇట్లా తిప్పడం కాకుండా ఇట్లా కూడా రొటేట్ చేసుకుంటా ఉంటే అర్థమవుతుంది. కాకపోతే అక్కడ ఆడే వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, దూరం నుంచి చూసే వాళ్ళకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది, మనకి ఇక్కడ నుంచి చూసి ఈజీగా అనిపించవచ్చు, బట్ ఆడే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, మీరు నా పాయింట్స్ అగ్రీ చేస్తే. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, పద్దాక రిపీట్గా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. 75K కొడతానేమో అనుకున్నా ఈ సీజన్, 75K కొట్టలేకపోయా, అదే డిసప్పాయింట్మెంట్. కొట్టగలనేమో నమ్మకం ఉంది, ఇంకా 40 రోజులు ఉంది. నేను ఇంత గట్టిగా అడిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి అడుగుంటే ఇప్పటికి 75 కొట్టేవాడినేమో, బట్ అడగలేదు. బట్ ఇప్పటి నుంచి అడుగుతాను, అట్లీస్ట్ ఒక ట్రై ఖచ్చితంగా అవుతుందేమో, మీ అందరూ సపోర్ట్ చేస్తా అనిపిస్తూ ఉంది. ఎనీవే, సో ఆ రకంగా తనుజ గారి కళ్యాణ్ని ఓడించి ఆ రాజు రాణి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా ఓడించుంటే తనుజకి ఇంత ఇది వచ్చేది కాదేమో, కానీ అంటే బయట మనకి విషయాలు తెలుసు కాబట్టి బయట నుంచి చూస్తున్నప్పుడు కళ్యాణ్ని ఓడించి వెళ్ళినప్పుడు తనుజ గారి ఫ్యాన్స్కి ఆ కిక్కే వేరప్పలా ఉంటుంది, వేరే లెవెల్, అది వేరే లెవెల్ మ్యాటర్లా ఉంటుంది. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే విజయం ఇది, మామూలుగా కాదు. ఇంకా మోత మోగిస్తారు కొన్ని రోజులు. సో కళ్యాణ్కి ఇది డిసప్పాయింట్మెంట్ అంటే డిసప్పాయింట్మెంటే, బయట కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్మెంటే. ఎందుకంటే 1-2 అనుకుంటున్నారు కాబట్టి, లేదంటే టాప్లో ఉంటారు అనుకుంటున్నారు కాబట్టి అలాంటి కంటెస్టెంట్ మీద ఓడిపోవటం. ఇప్పుడు కళ్యాణ్ ఇక్కడ గెలిచినా కూడా అంత పెద్ద ఎలివేషన్ రాదు,
అదే నిన్న టాప్ కంటెస్టెంట్స్ కాకపోయినా నిఖిల్ డెమోన్ మీద గెలిస్తే చాలా ఎలివేషన్ వచ్చేది. అదే డిఫరెన్స్, అదవుతుంది కదా. సో ఆ ఎలివేషన్ ఈ రోజు తనుజాకి వచ్చింది. అదే తనుజ రీతు మీద రీతు మీద గెలిస్తే అంత రాదు, కానీ దివ్య మీద గెలిస్తే మళ్ళీ వస్తుంది. కళ్యాణి మీద గెలిచినా ఆ రేంజ్లో వస్తుంది, ఆ రేంజ్లో ఆ ఫీల్ వస్తుంది. రావటం అంటే ఏం లేదు, బాగుంటుంది. అలాంటి టాప్ కంటెస్టెంట్లు ఒక తనకన్నా బెటర్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్ళ మీద, కొన్ని టాస్కుల పరంగా బెటర్ అనుకున్న వాళ్ళ మీద గెలిచినప్పుడు అది వేరేలా ఉంటుంది. సో ఇది సంగతి. మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. అదే కెప్టెన్సీ టాస్ జరిగింది, టాస్ గురించి చెప్తాను కాసేపట్లో. ఒక 3-4 ఆ టైం కల్లా అప్లోడ్ చేస్తాను. కాసేపు డిన్నర్ చేసేసి ఒక రీల్ చేసుకొని చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.